ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,80,00,000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నట్లు చాలామందికి తెలుసు. అటువంటి వాటిల్లో ఫ్రీ హోల్డ్ అంటే డీకేటీ భూములకు ఫ్రీ హోల్డ్ చేసినటివి ఈరోజు అంటే 25/2/2026 తేదీన ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఏమా ప్రకటన అంటే 7,80,000 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా అర్హత కలిగినటువంటి భూములను గుర్తించడం జరిగింది. వాటిలో 7,80,000 ఎకరాలకు 2 లేదా 3 రోజుల్లో ప్రొసీడింగ్స్ విడుదల చేయడం జరుగుతుంది కలెక్టర్లకు. కలెక్టర్లు ఏం చేస్తారు, వెంటనే దానిని సంబంధిత సబ్ రిజిస్టర్ వారికి క్రయ విక్రయాలు చేసుకోవడానికి అర్హత కలిగించి వాళ్లకు రైతులకు ఊరట కలిగించే విధంగా చేయబోతున్నారు. అయితే దీని యొక్క పూర్వపు నేపథ్యం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వము ఏం చేసిందంటే మొత్తము 13,60,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసినారు. వాటిలో అర్హత లేనిటివి 5,75,000 ఎకరాలు ఉన్నట్లుగా ప్రస్తుత కూటమి ప్రభుత్వము తేల్చింది. చట్ట ప్రకారం ఏముండాలా, పట్టా ఇచ్చిన తేదీ నుండి 20 సంవత్సరాలు పూర్తి అయినటువంటి డీకేటీ భూములు లేదా అసైన్మెంట్ భూములకు ఫ్రీ హోల్డ్ చేయబడుతుంది 2023 అమెండ్మెంట్ చట్ట ప్రకారం. అయితే ఈ 20 సంవత్సరాలు పూర్తి కాని వాటికి కూడా సుమారు 26,975 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ఏం చేసినారు, అన్సెటిల్డ్ ఇనాం భూములకు కూడా ఫ్రీ హోల్డ్ భూములుగా ఇచ్చినారు. అయితే వివిధ కోర్టులలో ఉండేటువంటి కూడా వాటికి కూడా ఫ్రీ హోల్డ్ చేసినారు. అటువంటి భూములు 12,000 ఎకరాలు ఉన్నట్లు కూడా తేల్చినారు. తర్వాత డీకేటీ పట్టాలు ఉల్లంఘన జరిగినాక అంటే పిఓటి యాక్ట్ ప్రకారం ఉల్లంఘనలు జరిగిన వాటిని కూడా వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు కానీ బడాబాబులు కానీ అతి తక్కువ ధరకు రైతుల నుండి కొనుగోలు చేసినవి 38,000 ఎకరాలు ఉన్నాయి. అవి యాక్చువల్గా 38,000 ఎకరాలు వచ్చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పిఓటి యాక్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి ట్రాన్సాక్షన్లు డీకేటీ భూములు జరగకూడదు అని చెప్పి ఇచ్చినారు. 2017 ఏం చేసినారు, వాలంటరీగా మీ అంతకు మీరే హ్యాండ్ ఓవర్ చేయండి, లేకపోతే జరిమానాను తర్వాత జైలు శిక్ష అనేటువంటి తెలపడం జరిగింది. అయినప్పటికీ అటువంటి భూములను సుమారు 38,000 ఎకరాలను గుర్తించి కొంతమంది నాయకులు పర్చేస్ చేసి దాన్ని కూడా ఫ్రీ హోల్డ్ లిస్టులోకి తేవడం జరిగింది అనమాట. అర్హత కలిగి అంటే 20 సంవత్సరాలు పూర్తి అయినటువంటి భూములను ఫ్రీ హోల్డ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అది ఫ్రీ హోల్డ్ కావాలంటే కలెక్టర్ ఉత్తర్వులు ఉండాలి, అంటే కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉండాలి. అటువంటి ప్రొసీడింగ్స్ రాకుండా చేసిన భూములు వచ్చేసి 56,619 ఎకరాలు ఉన్నట్లుగా గుర్తించినారు అనమాట. ఈ విధంగా టోటల్గా 5,75,000 ఎకరాలు అర్హత లేనివిగా గుర్తించడం జరిగింది. చేయవలసినవి అయితే చేయలేదు, చేయలేనిటివి అన్ని చేసేసినారు. ఉదాహరణకి పొరంపోకు భూములను కూడా బినామీ పేర్లతో కూడా వీళ్ళు ఫ్రీ హోల్డ్ చేసుకున్నటువంటివి ఉన్నాయి. కానీ ఈ మధ్య ఆ ప్రభుత్వము మంత్రివర్గ ఉపసంఘము ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బందిని అంతటిని స్పెషల్ డ్రైవ్ జరిపించి 7,85,000 ఎకరాలను తేల్చడం జరిగింది. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి వీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి సమస్యలు లేవు అనేటువంటిది గుర్తించి వాటిని తొందరగానే 2-3 రోజుల్లోనే వాటికి సంబంధిత కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా లక్షలాది మంది రైతులకు ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఈ 7,85,000 ఎకరాల్లో చుక్కల భూములు ఉన్నాయి, సర్వీస్ ఇనాం భూములు ఉన్నాయి, ఇనాం భూములు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఊరట కలిగిందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.